ఇండియా పాకిస్తాన్ల పేదరికం గురించి ప్రపంచ బ్యాంకు తాజాగా గత శనివారం నాడు ఒక నివేదిక విడుదల చేసింది. రెండు దేశాలు బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందిన దేశాలే. దక్షిణాసియాలో అతిపెద్ద ఇరుగు పొరుగు దేశాలు. గత 15 ఏళ్లలో ఇరుగు దేశాల మధ్య పేదరికం మధ్య వ్యత్యాసం గురించి వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో వివరించింది. ఆ వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్లు గత 15 నెలల నుంచి పేదరిక నిర్మూలనలో సాధించిన విజయాలను గురించి గత శనివారం నాడు వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో వివరించింది. బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందినప్పుడు రెండు దేశాలు పేద దేశాలే. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చెప్పుకోవాలంటే ఇప్పటికీ రెండు పేద దేశాల కింద లెక్కించాల్సి ఉంటుంది. ఇండియా జీడీపీ $4 ట్రిలియన్ చేరిన ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరిన జనాభా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది. కాబట్టి సంపన్న దేశం మాత్రం కాదు, అల్పాదాయ దేశం కంటే కాస్త మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ బ్యాంక్ గత 15 సంవత్సరాల్లో రెండు దేశాలు పేదరిక నిర్మూలనలో సాధించిన విజయాల గురించి నివేదికలో వివరించింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో 2011-12 ఆ తర్వాత 2022-23లో రెండు దేశాల మధ్య పేదరికం ఎలా ఉందో నివేదికలో వివరించింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే 2017 నుంచి 18 మధ్య 2020 నుంచి 21 వరకు పేదరిక నిర్మూలనలో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో ఇండియా విషయానికొస్తే ఇండియా ఆర్థికంగా బలపడుతోంది. గత వారమే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి చేరింది. అప్పటి వరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ 5వ స్థానానికి చేరుకోవలసి వచ్చింది. అయితే పాకిస్తాన్ విషయానికొస్తే గత నెలలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో IMF నుంచి బెయిలౌట్ ప్యాకేజీ కోసం కాళ్లా వేళ్లా పడాల్సి వచ్చిందని వరల్డ్ బ్యాంక్ నివేదికలో వివరించింది. ఇక ఇండియా గురించి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గవర్నెన్స్ మోడల్తో పాటు పేదరిక నిర్మూలనకు చేసిన కృషి బాగా ఫలించిందని వెల్లడించింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ విషయానికొస్తే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు టెర్రర్ పాలసీ, టెర్రరిజాన్ని పెంచి పోషించడం వల్ల అభివృద్ధిలో బాగా వెనుకబడిపోయింది. దీంతో దేశంలో పేదరికం విలయ తాండవం చేస్తోందని వివరించింది. ఇక ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం పేదరికం నుంచి బయటపడాలంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలి. అది కాకుండా ప్రతి వ్యక్తి రోజుకు $2.15 ఆదాయం సంపాదించాలి. అయితే ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి దాన్ని $3కు పెంచింది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వరల్డ్ బ్యాంక్ పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్ట్లో 2012 నుంచి 2022 వరకు చూస్తే ఒక్కో వ్యక్తి ఆదాయం $2.15 నుంచి $3కు సవరించిన తర్వాత ఇండియాలో కడు పేదరికాన్ని 27.1% నుంచి 5.3%కి తగ్గించగలిగింది. తాజా నివేదికల ప్రకారం చూస్తే 2022-23 నాటికి ఇండియాలో ఇప్పటికీ 75.24 మిలియన్ల ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారని తెలిపింది. అదే 2011-12 నాటికి చూస్తే ఈ సంఖ్య 344.47 మిలియన్లు. ఈ లెక్కను చూస్తే ఇండియా సుమారు 269 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి గట్టెక్కించిందని తెలిపింది. ఈ లెక్కను చూస్తే పాకిస్తాన్ మొత్తం జనాభాను ఇండియా పేదరికం నుంచి బయటకు లాగిందని చెప్పుకోవచ్చు. ఇండియా కేవలం 11 సంవత్సరాల్లో 269 మిలియన్లు అంటే 26.9 కోట్ల మందిని కడు పేదరికం నుంచి గట్టెక్కించిందని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో ప్రశంసించింది. ఇక పాకిస్తాన్ గురించి వివరిస్తూ ఇండియాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు. గత 5 సంవత్సరాలు అంటే 2017 నుంచి 2021 వరకు డేటాను పరిగణలోకి తీసుకుంటే పేదరికం 4.9% నుంచి 16.5%కి ఎగబాకింది. ఎనలిస్టుల అంచనా ప్రకారం చూస్తే ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని చెబుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్లో ఇంటింటికి వెళ్లి వారి ఆదాయ వ్యయం గురించి సర్వే చేస్తే విస్తుపోయే విషయాలు తెలుస్తాయని ఎనలిస్టులు చెబుతున్నారు. ఒక్కో వ్యక్తి ఆదాయం రోజుకు $4.2 చొప్పున లెక్కిస్తే 2017 దేశ జనాభాలో 39.8% ఉంటే 2021 నాటికి సంఖ్య కేవలం 44.7% మాత్రమే ఎగబాకింది. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే IMF, వరల్డ్ బ్యాంకుల నుంచి లేదా మిత్ర దేశాల నుంచి రుణాలు తీసుకుని
కాలం గడుపుతోంది. IMF నుంచి 25 సార్లు బెయిలౌట్ ప్యాకేజీలు తీసుకుంది. మొత్తం $44.57 బిలియన్ అప్పులు తీసుకుంది. ఇక మిగిలిన $38.8 బిలియన్ రుణాలు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచే కాకుండా కొత్తగా పాక్ సరసన చేరిన ఐరన్ బ్రదర్ చైనా నుంచి $25 బిలియన్ అంటే ఎక్కువ మొత్తం అప్పులు చేసింది. మరో $7.8 బిలియన్ యూరో బాండ్స్ సుకుకాస్ ద్వారా సేకరించింది. అలాగే సౌదీ అరేబియా, UAE, పారిస్ క్లబ్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు అప్పు చేసింది. ఇక పాకిస్తాన్ చేసిన అప్పుల గురించి కానీ ఆ మొత్తాన్ని ఎలా కేటాయింపులు చేస్తుందనే విషయాలు అంతా గోప్యంగా ఉంచుతోంది. దీంతో అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జవాబుదారీతనం లేకుండా ఎలా కేటాయింపులు చేస్తారని, పారదర్శకంగా ఉండాలని మొటికాయలు వేసిన పాత బుద్ధులు త్వరగా మారవు కదా. ఇక ఇస్లామాబాద్ విషయానికొస్తే ఎప్పుడూ న్యూఢిల్లీతో పోటీ పడుతున్నామనే భ్రమలో ఉంటోంది. కేటాయింపుల విషయానికొస్తే ఆర్మీకి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాల్సిందే, లేదంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం. ఇండియాతో తరచూ కయ్యానికి కాలుదువ్వడానికి పాక్ ఆర్మీకి నిధుల కేటాయింపులు చేస్తూ వస్తోంది. ఇండియాపై దండెత్తడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రర్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సమకూర్చి ఇండియాపై ఉసిగొల్పుతోంది. దీంతో అప్పుగా తెచ్చిన డబ్బు అంతా మిలిటరీకి, టెర్రరిస్టులను పెంచి పోషించడానికే సరిపోతోంది. అభివృద్ధి పనులకు చేతిలో డబ్బు ఉండడం లేదు. దీంతో సామాన్య పౌరుడు నిరుపేదగా మిగిలిపోతున్నాడు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ బిలియన్ల కొద్దీ డాలర్లు తెచ్చి ఆ డబ్బును దుర్వినియోగం చేస్తోంది తప్ప ఆ డబ్బుతో పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నించడం లేదు. ఎనలిస్టుల అంచనా ప్రకారం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ముందుగా ఆర్మీని రాజకీయాల నుంచి దూరం పెట్టాలి. పాకిస్తాన్లో పేరుకే పౌర ప్రభుత్వం చక్రం తిప్పేది మాత్రం ఆర్మీ అన్న విషయం బహిరంగ రహస్యమే. నిధుల కేటాయింపుల్లో సింహభాగం మిలిటరీ తీసుకుంటోంది. మిగిలిన అరాకొరా నిధులు ప్రభుత్వానికి ఇస్తుంది. నిధులు పూర్తిగా దుర్వినియోగం చేసేది మాత్రం ఖచ్చితంగా పాక్ ఆర్మీ. దేశంలో అత్యంత సంపన్నులు ఎవరయ్యా అంటే పాక్ ఆర్మీ అని పాక్ పౌరులే చెబుతారు. ఇక పాకిస్తాన్పై FATF లాంటి కండిషన్లు పెట్టి పాకిస్తాన్కు ఇస్తున్న నిధులు అభివృద్ధి పనులకు వ్యయం చేసి పాక్ పౌరులకు లబ్ధి చేకూరేలా ఒక మెకానిజంను ఏర్పాటు చేయాలంటున్నారు ఎనలిస్టులు. ఇక పాక్ పాలకులు ఆర్మీకి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. రక్షణ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి ఆయుధాలు కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. టెర్రర్ క్యాంపులను పెంచి పోషించడం, ఇండియాను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎలా దెబ్బతీయాలనే ఆలోచన తప్పించి సొంతంగా అభివృద్ధి చెంది కడు పేదరికంలో మగ్గుతున్న కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి వెలికి ఎలా తీయాలో అనే ఆలోచన మాత్రం చేయదు. పాకిస్తాన్ ప్రజల పేదరికం చూసి చెలించిపోయిన అమెరికా కాంగ్రెస్ బ్రాడ్ షెర్మాన్ పాకిస్తాన్లో వెంటనే టెర్రర్ ఫండింగ్ను నిలిపివేసి టెర్రర్ క్యాంపులను ఎత్తివేయాలని సూచించాడు. విదేశాల నుంచి రుణంగా తెచ్చుకుంటున్న సొమ్మును అభివృద్ధి పనులకు వినియోగించండి అని సలహా ఇవ్వడంతో పాక్ మిలిటరీ జనరల్స్ అహం దెబ్బతింది. తాజా వరల్డ్ బ్యాంక్ నివేదికలో 2 ఇరుగు పొరుగు దేశాల మధ్య వ్యత్యాసం గురించి వివరిస్తూ ఒక దేశం ఆర్థికంగా దూసుకుపోతుంటే మరో దేశం ఆర్థికంగా కుప్పకూలుతోందని పేర్కొంది. పాకిస్తాన్ పాలసీలు, పటిష్టమైన నాయకత్వం లేకపోవడం అది కాస్త పాక్ ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఈ విషయాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు, పాక్ ఆర్మీ చీఫ్ హషీం మునీర్కు వినిపిస్తాయా అంటూ అనుమానమే అంటున్నారు ఆర్థికవేత్తలు.